గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని గోదావరిఖని పట్టణంలో శనివారం జీసస్ ఫర్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని జీసస్ ఫర్ రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. క్రైస్తవ సోదరులతో కలిసి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవాళి సన్మార్గంలో నడిచి దేవునిలో ఏకమయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరోపకారిగా ఉంటూ సేవా దృక్పథంతో మెలగాలని యేసు ప్రభువు బోధించారన్నారు. జీసస్ ప్రవచనాలు చాలా పవిత్రమైనవని, సేవా నిరతిని, త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవంతుడు అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రామగుండాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. క్రిస్టియన్ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ జీసస్ పర్వదించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శాంతిని నిలబడడానికి ఈరోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెట్టు లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఈ ఆయా ఉన్నటువంటి దేశం బాగుపడాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరగద్దని ఆ మహామహుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు ప్రతిసారి వీళ్ళతోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా 2వసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటైతే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమతమే ముందుకుంటాం. ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు యేసు ప్రభు ర్యాలీ తీస్తున్నారంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయితే మాతో పాటు రావడం అనేది ఇది ఒక శుభ సూచన. ప్రాంతంలో ఎక్కడ చర్చలు పెట్టినారు, ఏ సమస్యలు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే కార్యక్రమం మనం బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు చల్లని దీవులతో ఈరోజు రామగుండం కనివిని రీతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. సుమారుగా 700 కోట్లు కేవలం అభివృద్ధికి వచ్చింది. ఎన్టీపీసీ 3x8 టెండర్ రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీధర్ బాబు గారు వేయడం వల్ల మళ్ళీ మనం టీపీఏ చేసుకొని 45 కోట్ల ప్రాజెక్టు తీసుకురాగలిగాం. రామగుండంలో 1x8 టెండర్ రావాలని అనౌన్స్ చేపించాం. అదే మాదిరిగా పంపింగ్ స్టోర్ తీసుకోవాల్సిన 3, దాంతోపాటు మెడికల్ హబ్గా, బిజినెస్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేసే ప్రయత్నం, అద్భుతంగా చేసేటువంటి కార్యక్రమం ప్రజలను చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. కేవలం సంవత్సరమే ఇలా గమనించాల్సిన అవసరం అంటే కేవలం సంవత్సర కాలంలో ఈరోజు 25 సంవత్సరాల నుంచి పుట్టుపడ్డటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, రాబోయే 20 సంవత్సరాలకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం దిశగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాము. ఇదంతా కూడా ఆ జీసస్ ఆశిష్యులు, శ్రీరాముడి ఆశిష్యులు, భగవంతుడి ఆశిష్యులు, అల్లా ఆశిష్యులు, అందరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల తల్లిదండ్రుల ఆశిస్సులు, మీ అందరి సహకారంతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఆ జీసస్ మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ ప్రాంతం అత్యద్భుతంగా రాష్ట్రంలో ఒక మహానగరం కావాలని, ఈ ప్రాంతంలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాల గురించి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల వలసలు అనేది ఆగిపోయి ఈ ప్రాంతం అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మహానగరంగా మారాలని. అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్ జీసస్ ఫర్ రన్లో పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాస్టర్ మహిపాల్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన యేసు ప్రభువు మళ్ళీ జన్మించాడని క్రైస్తవ సోదరులంతా రన్ ఫర్ జీసస్ ద్వారా తెలపడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రబోధించిన యేసు ప్రభువు బైబిల్ ద్వారా మానవులను సన్మార్గంలో నడపడంలో ఉపయోగంగా ఉంటాయని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువకు వేయబడ్డటువంటి ఈ యొక్క దినం నాడు గారు ప్రపంచ మానవాళి కోసం జన్మించినటువంటి మా ప్రభువును ఏ విధంగా ఉన్నాడని రన్ ఫర్ జీసస్ ద్వారా ఇలా ఆందోళనలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రపంచ మానవాళి కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మళ్ళీ జన్మించినాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
ఈ యొక్క ప్రభువు ఇచ్చినటువంటి ఒక బైబిల్ ద్వారా ఇచ్చేటువంటి సూక్తులను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా అనుసరిస్తూ ప్రపంచ మానవాళి కోసం ఐక్యతతోని ఈ రోజు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ చేస్తా ఉన్నారు. రన్ ఫర్ జీసస్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు అజ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి అసమాధానాన్ని తొలగించి శాంతిని వారు తెలియజేసి ప్రేమ సమాధానములతో మానవుడు జీవించాలని వారు తెలియజేసి ప్రపంచంలోని చీకటిని పారదోలడానికి, పాపమును తొలగించడానికి యేసుప్రభు శిలువలో మరణించి ఆయన మరలా పునరుత్థానుడై తిరిగి లేచి మరలా ఆయన తన ప్రజల కొరకు త్వరలో రాబోతున్నాడు కనుక మానవులందరూ కూడా శాంతి సమాధానంతో కలిసి జీవించాలని ఆయన బోధించిన బోధలు ఈ రోజున అనేకుల మహనీయులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ రోజున ఈ గోదావరికని పరిసర ప్రాంత ప్రజలు కూడా క్షేమముతో, సమాధానముతో, ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులకి ఉండాలని మనసారా IPF ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము మనసారా వారిని దీవిస్తున్నాం.